హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి మనకు 15,000 రూపాయలు అయితే విడుదల చేశారండి. అయితే ఈ పథకాలకు సంబంధించి మనకు మెసేజ్లు వస్తున్నాయండి. సో మెసేజ్లు మనకు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అలాగే డబ్బులు రాని వారు మీరు తప్పనిసరిగా ఈ ఒకటి చేస్తే కనుక మీకైతే డబ్బులు అయితే పడుతాయండి. సో ఆ ఒకటి ఏంటి, సో దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇంకా ఎవరైతే డబ్బులు రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్తను అయితే ప్రకటించారండి. అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎన్నికల కోడ్ కారణంగా ఈ డబ్బులు అనేది విడుదల చేయడం లేదు. సో ఈ డబ్బులు అనేవి ఇప్పుడు మీరు విడుదల చేసుకోవచ్చు. ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక మనకు కౌంటింగే ఉంది కాబట్టి సో మీరు విడుదల చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీనిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మేము పెట్టడం లేదని చెప్పేసి కూడా మనకు స్వయంగా ఎన్నికల కమిషన్ అయితే ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే ఒక నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేశారండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి చేయూత స్కీమ్ నగదు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లో అయితే జమ చేస్తుంది. ఈ స్కీమ్ కింద మనకు 5,065 కోట్ల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంది. ఇప్పటి వరకు 1,552 కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు అయితే చెబుతున్నాయి. అయితే ఇంకా ఇక్కడ 3,512 కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది. ఈ పథకం కింద మనకు 45 నుండి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో అయితే ఈ డబ్బులు అనేవి 18,750 రూపాయలు అయితే జమ అవుతాయండి. అయితే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు, వెలమ, క్షత్రియ, వైశ్య, రెడ్డీసు, ముస్లిమ్స్ అలాగే 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్లకు 15,000 రూపాయలు అయితే వేస్తారు. అయితే ఈ పథకాలకు సంబంధించి మనకి ఎలక్షన్ ముందర డబ్బులు అయితే విడుదల చేశారు కానీ సో మనకు చాలామందికి డబ్బులు అయితే పడలేదండి. అయితే ఇప్పుడు మనకు పడుతున్నాయి. సో ఈ డబ్బులు పడినట్లుగా కూడా అయితే మనకు మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయండి. సో ఒకసారి ఆ మెసేజ్ను మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ పైన. సో ఇక్కడ మీరు ఈ మెసేజ్ చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. సో డియర్ కస్టమర్, డీబీటీ రూపంలో మనకి ఆ పథకాలకు సంబంధించిన అమౌంట్లు అయితే వేస్తున్నారు. సో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. సో మీ యొక్క ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ అనేది పడిపోతుందండి. సో డీబీటీ గవర్నమెంట్ పేమెంట్స్ మనకు 18,750 రూపాయలు సో క్రెడిటెడ్ టు అకౌంట్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇదైతే క్రెడిట్ అయినట్టుగా చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మీకు మెసేజ్లు అయితే వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. సో ప్రతి ఒక్కసారి మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ యొక్క ఆధార్కు ఏదైతే లింక్ అయి ఉంటుందో అకౌంట్ దాంట్లోనే పడుతుందండి. మీరు ఏదైతే ఆల్రెడీ అకౌంట్ అనేది ఇచ్చి ఉండారో దానికి ఆధార్ లింక్ అయితేనే దాంట్లో పడుతుంది. లేదంటే కనుక ఆధార్కు వేరే అకౌంట్ లింక్ అయ్యి మీరు అక్కడ చేతికి సంబంధించి వేరే అకౌంట్ సబ్మిట్ చేసి ఉంటే కనుక సో మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్కు ఏ అకౌంట్ లింక్ అయిందో. మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఏదంటే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడుతున్నాయి. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి, ఇతర పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.